నమస్తే. ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి స్వాగతం. లలితా సహస్రనామం ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుతూ ఉంటారు. కానీ లలితా సహస్రనామం అక్షర దోషం లేకుండా చదివితే వచ్చే ప్రయోజనం ఏంటో అందరికీ తెలుసు. అయితే అక్షర దోషం ఉంటే కలిగే దోషాలు ఏంటి అనేవి, ఎక్కడ మనం మామూలుగా తప్పులు చేస్తూ ఉంటాం అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. మీతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే మహాతల్లి. అసలు ముందు ప్రతి దేవతకి కవచం అనేది ఉంటుంది. మామూలుగా దేవతకి కవచము, కీలకము, హృదయము, బీజాక్షరము, సహస్రనామం, ఈ 5 ప్రతి దేవతకి ఉంటాయి. ఈ బీజాక్షరాల దాకా వెళ్ళాలి అంటే గురువు కావాలి. అందుకే చూడండి, బీజాక్షరం తర్వాతే సహస్రనామం ఉంది. అంటే బీజాక్షర ఉపదేశం తీసుకున్న తర్వాతే అసలు సహస్రం చదవాలి. అది రూల్. మామూలుగా కూడా లలితా సహస్రనామంలో పూర్వపీఠికలో ఏం చెప్పబడింది తెలుసా? ఎవరైతే పంచదశి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటారో, అమ్మయందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటారో వారు మాత్రమే లలితా సహస్రనామం చదవాలి. ఎవరు పెడితే వారికి, మూర్ఖులకి, నాస్తికులకి, అమ్మయందు విశ్వాసం లేని వారికి లలితా సహస్రనామాలు బోధించవద్దని హయగ్రీవ స్వామి అగస్త్యుడికి చెప్తారు. ఇప్పుడు ఏంటంటే మనం అంతా మధ్యమ చరిత్ర చదువుతున్నాం కాబట్టి మనకు తెలియదు. పూర్వపీఠకి చదివితే ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, పంచదశి ఉపదేశం ఉన్న వాళ్ళైతే చదవచ్చు అన్నారు. మరి దీనికి ముందు కూడా గణపతి మంత్రము ఇలాంటివి తీసుకోవాలి కదా ఉపదేశము. అంటే అవి కూడా అక్షర లక్షలు అయిన తర్వాతే వేరే ఏమన్నా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లలితా సహస్రనామం మొత్తము శ్రీ విద్య, సౌందర్య లహరి మొత్తము శ్రీ విద్య. శ్రీ విద్య అంటే శ్రీ అంటే అమ్మ, అమ్మ యొక్క విద్య, ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత కదా. మరి లలితా సహస్రనామం చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది శ్రీ విద్య అని. అమ్మ గురించే కదా అంతా ఉంటుంది. శ్రీమాత దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకోటి ఏంటి తెలుసా అమ్మా? ఆ యొక్క లలితా సహస్రనామంలో ఆవిడ విలాసం ఎక్కడా చెప్పలా. 180 శ్లోకాల్లో ఆవిడ పేరు కానీ ఆవిడ విలాసం కానీ మొదట్లో ఎక్కడా రాదు. అంటే విలాసం అంటే అడ్రస్ ఎక్కడ ఉంటుంది అమ్మ? ఆఖరిలో ఉంటుంది ఆవిడ పేరు. నా పేరు శివా శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని ఆఖరిలో. పార్వతి 2 ఒకటే. అందుకే వాళ్ళ పేర్లు కూడా ఒకటే ఉంటాయి. శివా శివుడు, ఈశ్వరి ఈశ్వరుడు, భువనేశ్వరి భువనేశ్వరుడు, కామేశ్వరి కామేశ్వరుడు. ఇక్కడ మన పీఠంలో ఉన్న దేవత కూడా ఆవిడే కామేశ్వరి, శివుడు కామేశ్వరుడు. అమ్మ చాలా పవర్ఫుల్ అమ్మ. ఇక్కడ అదే అమ్మా, వాళ్ళిద్దరూ ఇప్పుడే చెప్పాను కదా, పగలు రాత్రి అంతా కలిసే ఉంటాయి సూర్యచంద్రులాగా. సూర్యచంద్రులు అంతగా ఈ కాలాన్ని నడిపిస్తున్నారు అంటే ఒక్క అమ్మ దయ వల్ల. అంటే ఇక్కడ అదే ఈ అమ్మ ఉపాసన. ఇక్కడ ఉపాసన కూడా కాదమ్మా, అమ్మని ఆరాధించాలి అంటే కొన్ని నియమాలు అవసరమా లేదా? నేను ఉపాసన అనే పదం పక్కకు పెట్టేద్దాం. నీకు అమ్మ అంటే భక్తి. కానీ కొంత ఏం జరిగింది అంటే ప్రతి ఒక్కరికి కూడా మన ఆచార వ్యవహారాలన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. లలితా సహస్రనామం అంటేనే శ్రీ విద్యమ్మా. నీకు ఏ వ్యవస్థకైనా కొన్ని నియమాలు ఉంటాయా? ఉండవా? ఇప్పుడు మీ ఆఫీస్ ఉందమ్మా, మీ ఆఫీస్లో మీకు కొన్ని నియమాలు ఉంటాయి కదా. 9ంటికి రావాలి, సాయంత్రం 6 దాకా 7 దాకా పని చేయాలి, మధ్యాహ్నం 1 గంట లంచ్ తీసుకోవాలి, శుభ్రమైన బట్టలు కట్టుకురావాలి, మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి, ప్రతి ఒక్కళ్ళతో సామరస్యంగా ఉండాలి. ఇవన్నీ మీ ఆఫీస్ నియమాలు కదా. మరి సుప్రీం గార్డ్ అయిన ఆవిడకి ఎలా పడితే అలాగుంటే ఎట్లా నడుస్తుందండి? భక్తితో ఏదైనా ఆచరిస్తే అంటే అమ్మా, ఇప్పుడు నవవిధ భక్తుల్లో భక్తి మార్గం ద్వారా మనకి భక్తి చాలా ప్రధానం అని ప్రూవ్ చేసిన వాడు ప్రహ్లాదుడు. అంతటి డెడికేషన్ కూడా ఉండాలి ఉండాలి కదా. ఆ తర్వాత మీరాబాయి. అంటే వీళ్ళందరూ, వాళ్ళకి ఇంక వేరే చింతనేం లేదు వీళ్ళకి. చూడండి, ఎప్పుడో భగవన్నాము, ఎప్పుడో భగవంతుడి ఆలోచన. కాబట్టి స్తంభంలో ఎక్కడెక్క ఇందుగలడు అందు లేడని సందేహం వలదని చెప్పాడు కదా ప్రహ్లాదుడు. అంత భక్తితో ఉన్నాడు కాబట్టి కనిపించాడు. మనకు అంత భక్తి ఎక్కడ ఉంటుంది? సరే, ఇది పక్కకు పెడితే ఒక సైంటిఫికల్గా ప్రూవ్ అయిన విషయం ఏంటి తెలుసా? లలితా సహస్రనామం మనం పఠిస్తున్నప్పుడు మన చుట్టూ శ్రీచక్రం ఏర్పడుతుంది. అవునైతే ఇక్కడ విన్నాను నేను. ప్రూవ్ అయిన విషయం కదా. ఎప్పుడైతే మనం ఈ ఉచ్చారణ దోషాలతో చదువుతామో, కోణాల్లో, బిందువుల్లో, దాన్ని ఏమంటారు, మన చుట్టూ ఏర్పడే వాటిల్లో ఒక్కొక్క భిన్నం అయిపోతూ ఉంటాయి. దానివల్ల నెగటివ్ రిజల్ట్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు శ్రీచక్రంలో చిన్న కోణం కూడా తేడా ఉండకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఎనర్జీ ఫ్లో, అది శక్తి అది.
అంటే భయపెట్టాలని కాదు, కానీ ఇవాళ రేపు లలితా సహస్రనామం అంటే దాన్ని చాలా తేలిక చేసి పడేస్తున్నారు. 20 నిమిషాలు అక్షరాలు చదవడమే అంటున్నారు, కానీ ఆ అక్షరాల్లో ఎంత శక్తి ఉందో ఎవ్వరూ గ్రహించలేకపోతున్నారు. మరి ఇంత పారాయణ చేస్తున్నప్పుడు మీ సమస్య మీకు ఎందుకు తీరడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. నేను నా దగ్గరకు వస్తుంటారు కదా, లలిత చదువుతున్నాం, మేము సౌందర్యలహరి నేర్చుకున్నాము, మూక పంచది నేర్చుకున్నాం, ఇవన్నీ నేర్చుకున్నారు, అసలు మీకు ఎందుకు ఫలితం రావట్లేదు అనేది మీరు ఒక్కసారి ప్రతి ఆలోచించి. ఒక్కళ్ళకి ఇదే డౌట్ కూడా ఉంటుంది. మేము ఏది చెప్తే ఆ సహస్రనామం కానీ దేవుని కానీ పూజిస్తున్నాం, కానీ మా కష్టాలు అయితే తీరట్లేదు, నమ్మకం పోతోంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ త్రికరణములు శుద్ధేవి. మనిషి శుభ్రంగా స్నానం చేసి, ఇప్పుడు శరీరానికి శుద్ధి స్నానం, మరి మనస్సుకు శుద్ధేది? నువ్వేం చేస్తున్నావు? లలితా సహస్రనామం పట్టుకుంటారు, 180 శ్లోకాలు నేను చెప్తున్నానమ్మా, కరెక్ట్గా చదివితే 50 నిమిషాలు పైన పడుతుంది, ఉచ్చారణ దోషాలు లేకుండా. గంట సమయం మీరు ఎంతసేపు చదువుతున్నారు? 20 నిమిషాలు, పావు గంటలో పూర్తి చేసి పడేస్తారు. ఆ 20 నిమిషాల్లో కూర్చుని చదువుతూ ఉంటారు కదా, పక్క వాళ్ళు వస్తే లేస్తూ ఉంటారు, మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. అసలు అంటే ఆవిడేమో సుప్రీం గాడు, ఆవిడని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టేశాము, ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడుతూ ఉంటాము. అంటే భగవంతుడు అంటే మనకి ముందు అవగాహన లేకపోవడం అనేది కొంతవరకు ఈ దోషాలకు కూడా కారణం అవుతుంది. అంటే నేను చెప్పినవి కాదు కదా, ఈ పూర్వపీఠిక చదవమనండి అందరినీ. అట్లా హయగ్రీవ అగస్త్య సంవాదంలో లలితా సహస్రనామం ఎలా చదవాలి అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అసలు ఎవరు ఆ పూర్వపీఠికను ముట్టుకోరు. ఎంతసేపు ఉత్తరపీఠిక కావాలంటే ఫలశ్రుతి కావాలి, చదివితే ఏమొస్తుంది? డబ్బులు కావాలి, సంతానం కావాలి, ఆస్తులు కావాలి, ఆరోగ్యం కావాలి. ఇవన్నీ ఎలా చదివితే వస్తాయో ముందు తెలుసుకోవాలిగా. మరి చదివిన ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యము, సంపద లభిస్తున్నాయా? ఖచ్చితంగా లభిస్తాయి. ఎప్పుడు? ప్రథమ చరిత్రలో చదివింది, అంటే పూర్వపీఠికలో చెప్పింది చదివితే వస్తాయి. ఎలా చదవాలి? నియమనిష్టలతో చదవాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి, గురుముఖతగా నేర్చుకోవాలి. పారాయణ అంటే ఏంటి? ఖచ్చితంగా పూర్వపీఠికలో శ్లోకాలు కూడా చదవాలి. పూర్వపీఠికలో శ్లోకాలు ఈ ద్వితీయ అధ్యాయము, ఉత్తరపీఠికలో కొన్ని శ్లోకాలు చదివితేనే పారాయణ పూర్తయినట్టు. అసలు ఇంతసేపు ఎవరు కూర్చుంటారు? వాళ్ళ ఖాళీ ఉన్న సమయంలో ఏదో చదువుకుంటున్నారు స్త్రీలు, మంచిదే, నేను కాదనట్లేదమ్మా. కాకపోతే ఒకసారి చదివాం, 2 సార్లు చదివాం, 3 సార్లు, ఇప్పుడు లేదు, సంవత్సరాల నుంచి మనం లలితా సహస్రనామం చదువుతున్నాం. ఒక్కసారైనా దాని యొక్క విలువని కాపాడే ప్రయత్నం మనం చేస్తున్నామా? ఏమన్నా అంటే మా ఇంట్లో ఆచార వ్యవహారాలు లేవు, లేకపోతే మేము అన్ని భోజనం చేస్తాము, ఇట్లా ఉండాలి, ఈ నియమాలన్నీ ఉన్నాయి, మాకు మంత్రదీక్షలాగా, ఇట్లా రకరకాల అనుమానాలే తప్ప మనకి భగవంతుడు కావాలి అంటే ఎంతవరకు కష్టపడాలి అనేది ఎవరూ ఆలోచించడం లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరేదో ఈ నవరాత్రుల్లో పంచదశ మంత్రం తీసేసుకుని చదివేస్తారని కాదు, కనీస పక్షం త్రికరణ శుద్ధిగా పారాయణ చేయండి, అక్షర దోషాలు లేకుండా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పి నేను అవతారాల్లోకి వెళ్ళిపోతాను. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. కరము అంటే చేయి, అంగుళి అంటే చేతి యొక్క వేళ్ళు. ఈ కరము అనేది వీళ్ళు ఉత్సాహంతో చదివేటప్పుడు దాన్ని కరము అంటారు. కరాంగుళిన కోత్పన్న, మీరు చాలా చోట్ల వినండి, కరాంగుళిన కోత్పన్న అంటారు. కరము అంటే చెయ్యి, కరము అంటే గాడిద. మరి ఎంత అంటే ఒకటేమో ఈ రెండే, అంటే తెలియకుండా ఎట్లాంటి దోషాలు పలుకుతాయో చాలా ఉన్నాయి. ఇలాగా సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అంటారు. సింధూర అంటే ఇది మనం ధరించే బొట్టు. ఏనుగుని సింధురము అంటారు. సింధుర వ్రజము అంటే ఏనుగుల గుంపు. అమ్మ సంపత్కరీ దేవత గుంపు, ఏనుగుల గుంపుతో వస్తోందని అర్థం. నువ్వు అక్కడ మహాప్రాణం పెట్టేసి దానికి దీర్ఘం పెట్టేస్తే ఏ గుంపు వస్తుంది, ఏమొస్తుంది? అంటే నీకేది కావాలి అసలు? అంటే టైం కేటాయించి అక్షరాలు ఎలా పలకాలి, దాని అర్థం ఏంటి అని తెలుసుకున్నాక చదివితే ఇంకా ఉత్తమం. అందుకే ఇదేదో గురుముఖతగా నేర్చుకోవాలని ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఏదో గురువుల్ని సేవించేస్తారని కాదు, తప్పులు లేకుండా చదివితే మీకే కదా ఉపయోగం. నేర్చుకోండి, ఒక అరగంట, రోజుకు ఒక అరగంట నేర్చుకుంటే 3 నెలల్లో వచ్చేస్తుంది అంత సహస్రనామం. 3 నెలల సమయం కేటాయించలేరా? ఆ తర్వాత నుంచి మీరే 10 మందికి చెప్పచ్చు. ఇలాగా నేర్చుకున్న వాళ్ళు చెప్తూ 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 వెళ్తుంటే ఎక్కడ తప్పులు జరగవమ్మా. అప్పుడు 100 స్తోత్రాలు చదివే అవకాశం ఒకరు చక్కగా ప్రశాంతంగా ఒక్క స్తోత్రం చదువుకుంటారు.
రైట్. అయితే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కళ్ళు లలితా సహస్రనామం చదువుకోవాలి అనుకుంటారు కాబట్టి, అవును సులువుగా ఉంటుంది అనుకుంటారు కూడా కాబట్టి, వాళ్ళకి మీరిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఒక్కసారి టైం కేటాయించి అక్షర దోషాలు లేకుండా నిదానంగా కూర్చొని చదువుకోవాలి. చేసుకోవాలి. అలాగే అనుష్టుప్ ఛందస్సులో లలితా సహస్రనామం ఉంటుంది. పైన స్టాంజా 16 అక్షరాలు, కింద స్టాంజా 16 అక్షరాలు ఉంటుంది. 8వ అక్షరం దగ్గర కరెక్ట్ సరి చూసుకోండి. ఇక్కడ తప్పులు ఎక్కువ పోతాయి. కొన్నిటికి దీర్ఘాలు పెట్టేస్తారు. దీర్ఘాలు లేని వాటికి కూడా చూడండి, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటారు. దానికి దీర్ఘం లేదు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే మనం వినే దాంట్లో కూడా ఇలానే వస్తుంది. వస్తుంది. ఇప్పుడు కానీ మీరు అదే చెప్తున్నాను. చెప్తున్నప్పుడు నేను అనుకుంటున్నప్పుడు కూడా నాకు అక్కడ దీర్ఘమే వస్తోంది. కానీ మీరు పుస్తకం చూడండి, దీర్ఘం ఉండదు. అంటే ఇలా కనీస పక్షం మీకు పంచదశ ఉండాలి, సరే మీరు అవన్నీ పక్కన పెట్టండి, అవకాశం లేకపోవచ్చు. ఇది ఒక్కటి, ఇది చూసుకొని 8వ అక్షరాన్ని సరి చేసుకుంటూ వెళితే చాలా వరకు తప్పులు రావు. అలాగే ఇదొక్కటి. ఎందుకంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్పాను అంటే, ఈ 10 రోజులు కూడా లలితా సహస్రనామ పారాయణ చెయ్యాలి. సమయం కేటాయించండి. గుళ్ళకెళ్ళనిండి, ఎక్కడికెళ్ళనిండి, బడ 100 స్తోత్రాలు చదివే పని పెట్టుకోకుండా ప్రశాంత చిత్తులై లలితా సహస్రనామాన్ని పఠించండి. ఆ తర్వాత ఏ రోజు ఏ దేవత యొక్క అదే బాలా త్రిపుర సుందరి, బాలా స్తోత్రాలు ఏవో చాలా ఉంటాయి కదా అక్కడ, అలాంటివి ఒకటి పట్టించుకోండి. అంతేగాని 100 చదవాలి అనేది పెట్టుకోకండి. ఒకటి పర్ఫెక్ట్గా చదవండి. రైట్.